పాప పుణ్య పరిశీలకుండ ధర్మ పరిరక్షకుండ. మీరు ఆయాసపడకుండా షార్ట్ కట్ లో నేను చెప్తాను. వైద్య రాజు సిహెచ్ గుప్తా నా దగ్గర బాసుగా పనిచేస్తున్నారు. రక్షకబడ నిలయాధికారి లక్ష్మి. మా నాయన్ని ఎవరు చంపారో కనుక్కోమన్నాను, కనుక్కున్నారా? తెలియదనా తెలుసుకున్నా. మా నాయన మర్డర్ జరిగి 2 నెలలు అయింది. తెలుసుకోకుండా ఏం పీకుతున్నారా ఇక్కడ? అరే ఏమిటయ్యా నీ గోళ? మీ నాన్నని చంపింది ఎవరో నీకు తెలియదు అంతేనా? అవును. అదిగో ఆయన. నువ్వా మా నాయన చంపింది? అవాకయ్యావా? రేపు నిన్ను చంపేది కూడా ఆయనే. నేనెవరో తెలుసా? పెద్ద ఫ్యాక్షనిస్ట్ ని. 1 సంవత్సరంలో 3 మర్డర్లు చేశాను రా. నీ పాడే. ఆయన రోజుకు 1000 మర్డర్లు చేస్తారు. నీకంటే పెద్ద ఫ్యాక్షనిస్ట్. మీరు ఆగండి రా. ఇదిగో ఏం పిక్కుంటావు పిక్కు. ఒరే చుంచు, నువ్వు ఆగేవే ఓ. కొడు స్వామి ప్రభు, వాడికి ఇంకో 15 రోజులు ఆయుష్ ఉన్నది. తొందరపడి చంపి మీ రూల్స్ మీరే అతిక్రమించద్దు. బ్రతుకు పోరా. పోరా పో. ఏంటి పడుకున్నావు? బెడతడుకున్నావా? పో. ఏమిటిది? ఏమైనది? మన యమధర్మరాజుల వారు చిన్న వినోదము చేసినారు స్వామి. తమరు లోనికి వెళ్ళిన పని ఏమైనది స్వామి? మన శక్తి మనకు వచ్చినట్లే కదా. మనము పొరబడితిమియమా. ఆమె పురుష స్త్రీ కాదు, మానవ వేశ్య. పదండి. సారీ అండి, ఫోన్ మాట్లాడుతున్నాను. పర్వాలేదండి. చూసుకోలేదండి. హాస్పిటల్ వెళ్దాం. లేదు, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. అలాగే అండి. అబ్బా, ఇదే మా ఇల్లు. ఇక్కడ ఆపండి. అందగాడే. శ్వేత, జాగ్రత్త అండి. నాకు మీతో ఇలా నడవడం చాలా బాగుందండి. అదేంటండి? మీరు ఇలా పట్టుకుని నడిపిస్తుంటే ఎగిరి గంతులేయాలనిపిస్తుందండి. వద్దులేండి, బాగోదు. కాలు బాగాలేదు కదండి. కూర్చోండి. సారీ అండి. ఏ, నేను అందంగా లేనా? మీరు అందంగా లేరని ఎవరున్నారండి? చాలా అందంగా ఉన్నారు. కానీ నేను ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నన్ను ప్రేమించొద్దు, నా కోరిక తీరిస్తే చాలు. అదే నేను చెప్తున్నానండి. ప్రేమ, కోరిక, జీవితం ఒకే అమ్మాయితో, అది నా గర్ల్ ఫ్రెండ్తో. అఫ్కోర్స్ నా వల్ల మీకు యాక్సిడెంట్ అయింది. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నా లవ్ మాత్రం సిన్సియర్. ప్రేమ అంత గొప్పదా? ఒక్కసారి ప్రేమించి చూడండి, మీకే తెలుస్తుంది.
డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ ఇన్ లవ్. శ్వేత, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది? ఏయ్, ఏమైంది? ఏమైంది? సారీ, అనవసరంగా నేను అపార్థం చేసుకున్నా. ఏం కాదు, నువ్వు నన్ను అంతగా అనుమానిస్తున్నావు అంటే నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఐ కెన్ అండర్స్టాండ్. కూల్. ఐ లవ్ యు రా. చాలా. బ్రహ్మదేవులకు ప్రణామములు. ఏమైనది రంభ? కాయ పండ? మన్నించండి ప్రభు, ఆ మానవుడు నా వయ్యారాలకు వగలుకు లొంగలేదు. కారణం? ఆ మానవుడు ప్రేమలో ఉన్నాడు ప్రభు. ముక్తి కోసం తపస్సు చేస్తున్న మునీశ్వరుడి మనసు మార్చవచ్చు. ముల్లోకాల మీద ఆధిపత్యం కోసం తపస్సు చేస్తున్న రాక్షసుని మనసు మళ్లించవచ్చు. కానీ ప్రేమలో ఉన్న మనిషిని మార్చడం అసాధ్యం దేవదేవా. ప్రేమ గుడ్డిది కదా, ప్రేమికుడికి అన్యకాంత అందచందములు కానరావు. మన్నించండి ధర్మరాజా. అందంతో బంధించలేనిది, ఐశ్వర్యంతో కొనలేనిది, కులమతాలకు అతీతమైనది, చావుకు భయపడంది ప్రేమ ఒక్కటే. దేవతలకు లేనిది, మానవులకున్న వరం ప్రేమ. ఇక సెలవా ప్రభు? బ్రహ్మయ్య, తక్షణ కర్తవ్యం. మేమే స్వయంగా తేల్చుకుంటాం. సీను, మండు టెండ, వెచ్చవెచ్చగా రాళ్ళు, ఇక్కడ మనం అసలు ఎందుకమ్మా మనం ఇక్కడికి వచ్చాం? అంటే మనం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందంటావు? అందుకా? ఓకే. నువ్వెందుకు అనుకున్నావు? ఏమనుకోలేదు, జస్ట్ అడుగుతున్నా. అంటే యాక్చువల్గా నేను అందుకే అనుకున్నాను, మళ్ళీ నువ్వెందుకు ఎగబడతావు అని చెప్పి వదిలేశాను. అబ్బా, అది కాదు జనం. ఇప్పుడు అందంగా ఉంటాను, గ్లామర్గా ఉంటాను, మైల్గా ఉంటాను. ఎంతో మంది అమ్మాయిలు, నిన్న చూడు ఒక అమ్మాయి నా వెంటబడి నువ్వు చూసావు. చాలా మంది అమ్మాయిలు ఇలాగే ట్రై చేస్తున్నారు. ఎందుకు వచ్చిన గొడవ? పెళ్లి చేసుకున్నావు. నీకు నీ మీద కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అనిపించట్లా? ఓవర్ కదమ్మా, మనకున్నదే కాన్ఫిడెన్స్, అందుకే ఇంత దూరం. కుట్టానంటే ఇలాగా. ఇప్పుడేమంటావు, చేసుకుందాం వద్దా? ఏంటి పెళ్ళి? ఓకే, నో ప్రాబ్లం. మీ నాన్న వచ్చి మా అమ్మతో మాట్లాడమా. ఎందుకు? నువ్వే వచ్చి మా నాన్నతో మాట్లాడు. నువ్వే నా వెంట నో, ఇది మన సాంప్రదాయం అమ్మా. ఎక్కడైనా అమ్మాయి వాళ్ళు వచ్చి అబ్బాయిలతో మాట్లాడతారు. మీ నాన్న రేపు మా ఇంటికి రమ్మను. ఒళ్ళు హోనం, డబ్బులు మాయం. డిశ్చార్జ్ చేశారుగా, ఇంకా ఇక్కడే ఉన్నారే, వెళ్ళండి. ఓసారి నేను చూసి శంకరణ, శ్వేతకి సీనికి రేపే పెళ్ళంటానా? ఏంట్రా, మనల్ని ఈ బెడ్డెక్కిచ్చి వాడు శోభన బెడ్డెక్కుతాడా? సిస్టర్, అర్జెంట్ గా పోస్ట్ మార్టం కో బెడ్ రెడీ చేయండి. ఎందుకు? నువ్వు బతికే ఉన్నావుగా. నా కోసం కాదు, నన్ను కొట్టిన సీరుగాడి కోసం. రండిరా. అయ్యబ్బా. వాడి పెళ్లికి వచ్చి మనం డాన్స్ చేయడం ఏంటన్నా? ఊరి నా పిచ్చి బ్రదరు, ఆడి పెళ్లి ముహూర్తానికి ఆడి చావు ముహూర్తం కూడా పెట్టా. ఏం పెట్టావన్నా? ప్లాన్ చేసి ఉంటాడు రా. ఎలా చంపుతావన్నా? పూలదండలో టైం బాంబు పెట్టా. బాంబా? ఆడి చావు మనం ఇక్కడే ఉండి కళ్ళారా చూడాలి. కొట్టండి. బాంబు పేలితే ఆడితో పాటు మనం కూడా పోతాం కదా. అవును కదూ, అవును. ఆగండి, మీ ఇద్దరికి శుభనం అయిందా? అడిగితే కూడా తప్ప అనే. నీకు ఈ శక్తి ఎలా వచ్చిందో ఎవరికైనా చెప్పినచో ఈ శక్తి నశించు. ఇదిరా పెళ్లి కొడుకు డ్రెస్ అంటే. అరే అరే, మిమ్మల్ని ఇద్దరు నమ్మపిస్తుంది, వెళ్ళండి. అరే, బ్రహ్మదేవుడు మనిషి రూపంలో వస్తున్నాడు. బ్రహ్మదేవుడా? నీ దగ్గర ఉన్న శక్తిని లాక్కోవడానికై ఉంటుంది. నీకు శక్తి ఎలా వచ్చిందో చెప్పావంటే ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది.
చచ్చినా చెప్పొద్దు. వచ్చేస్తున్నాడు, జాగ్రత్త.